ఈరోజు పాపకి మార్నింగ్ ఇడ్లీ పెట్టలేదు, ఇంకా అందుకని బనానా అయితే పెడుతున్నాను. నిన్న వచ్చేసి క్యారెట్ రైస్ ఉడకబెట్టి ఇంకా మిక్సీ కేసి అయితే పెట్టాను. ఇంకా ఈరోజు ఇప్పుడైతే బనానా పెడుతున్నాను. ఈవినింగ్ అలా అయితే పిండి పెడతాను. తిననా వేస్తుంది 7th month అంటే ఎక్కువ పెట్టకుండా జస్ట్ లైట్గా బిస్కెట్ కానీ అన్నిటి. మోషన్కి ఎక్కువ పోతూ ఉంది, అంటే రోజుకి 2 times 3 times అలాగా పోతూ ఉంది. అందుకే భయం వేస్తుంది ఏమన్నా పెట్టాలన్నా. చిన్నపిల్లలకు తెలియదు కదా, తింటారు పెడతా ఉంటే. అవునా, ఇట్లాగా బనానా బాగా ఇట్లాగా మెత్తగా చూడండి, ఇట్లా మెత్తగా అనేసి పెడితే చిన్న బనానాలు ఉంటాయి కదా, ఇవి అమృతపాణి, ఇవైతే మంచిది. పెద్ద బనానా పెద్ద అట్టుపండు కన్నా ఇవైతే మంచిది అనమాట. చిన్నపిల్లలు మార్నింగ్ నుంచి నైట్ వరకు మా పాపకి నేను ఏమేమి ఫుడ్ పెడతాను, ఇంకా అదే ఎట్లా టేక్ కేర్ చేస్తాను అనేది ఈరోజు వ్లాగ్ ఉంటుంది, చూడండి. అప్పుడే లేచినవా? ఇప్పుడే కదా పడుకున్నావు, అర్ధగంట అయింది పడుకొని. అప్పుడే లేచినవా? ఎక్కడికి వస్తా ఉన్నావు? కింద పడవా? వస్తా ఉన్నావు ఎక్కడికి లేచి? వేదా 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 మిట్టు కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళకూడదు పాప దగ్గర. ఎవరు వచ్చి చిన్నాడు? అక్క వచ్చిందా? అబ్బా చూడు అక్క దగ్గరికి వెళ్తున్నావా? అక్కద్దు అక్కడ అక్కద్దు. చేశాను. ఇంకా మిట్టు అయితే స్కూల్ నుంచి వచ్చింది, తినిపిద్దాము అనుకుంటే దూకుతా ఉంది, వదిలితే దూకేస్తూ ఉంది. ఇంకా అందుకని నువ్వే తినిపిట్టు, చూడు వచ్చేస్తాను. చూడు పెట్టు, ఇంక నిలబడేది ఇంకా పడేది. వద్దు కూర్చుంటాను. నువ్వు చెప్పరా, నీ బోధ ఏందిరా కన్నమ్మ, నీ బోధ ఏందిరా కన్నోడు, చిన్ని కన్నాడు, అగ్గి కన్నాడు. వేదా అక్క చదువుకుంటుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? 2 2 4 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 40 2 8 5 10 2 6 12 2 7 40. పాపకి సెర్లాక్ పెడుతున్నాను. ఇది చూడండి, యాపిల్ అండ్ వీట్ ఫ్లేవరు, ఇదైతే పెడుతున్నాను. ఇది ఒక ప్యాకెట్ అయిపోయింది. ఇదైతే పాపకి పడింది. కొంతమందికి పడకుంటే మోషన్స్ అలాగా అవుతాయంట కదా, సో ఇంకా పాపకి ఏం అవ్వట్లేదు, మంచిగానే ఉంది. ఇంకా అందుకని మళ్ళీ ఇదే ఫ్లేవర్ తెప్పించాను. ఇంకా వేరే ఫ్లేవర్ ఎందుకులే అనేసి ఇంకా ఇదే తెప్పించాను. ఇంకా ఇది అయిపోతే, అంటే నేను రైస్ తెప్పిద్దాం అనుకున్నాను, కానీ రైస్ నేను ఇంట్లోనే పాపకి క్యారెట్ ఇంకా రైస్ అది ఉడకబెట్టేసి మిక్సీకి వేసి అట్లాగా పెడుతూ ఉన్నాను. ఇంకా రైస్ అనేది ఇంకా ఎట్లయినా పెడతాం కదా అనేసి ఇంకా ఇది యాపిల్ ఇదే తెప్పించాను. మళ్ళీ కూడా తీసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మనకి ఇస్తారు కదా, దీంతో 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. 1.5 స్పూను 1.5 స్పూన్ తీసుకొని ఇంకా చూడండి హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే లమ్స్ లేకుండా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం జారుగా చేసుకున్నామంటే ఫాస్ట్గా తినేస్తుంది. అంటే కూర్చోబెట్టి తినాలి అని అంటుంది, కూర్చోబెట్టి తింటే మొత్తం అసలు ఊసేస్తూ ఉంటుంది. అందుకని పడుకోబెట్టి పెడతాను. మీకు ఇప్పుడు పెట్టేది కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా మనం బాగా వాటర్ కలుపుకుంటే చూడండి ఉండలు లేకుండా, తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే ఇట్లాగొస్తే
అప్పుడు పెట్టడానికి బాగుంటుంది. మనము ఏడ్చినప్పుడు వాళ్ళు పెట్టాలి. మ్యాన్లు మనం అంటే ఈ టైంకే పెట్టాలి అనే కాకుండా వాళ్ళు ఏడ్చినప్పుడు కానీ ఆకలి మీద నేను 3 to 4 ఈ గ్యాప్లో ఎప్పుడైనా పెట్టేస్తాను. అంటే ఒకవేళ నిద్రపోయింది అనుకో ఆ టైంలో, తర్వాత ఇంకా లేట్గా పెడతాను. ఇంకా మేల్కొని ఉంది అంటే 3 నుంచి 4 ఈ టైంలోనే పెడతాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే చిన్నపిల్లలకి రిలేటెడ్గా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. నేను మా పాపని ఎలా చూసుకున్నాను, మా పాపకి ఏమేమి ప్రొడక్ట్స్ వాడుతున్నాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.